చిన్ని ఎక్కడుంది? మన ఇంట్లోనే బావా. మన ఇంట్లోనా? నిన్న రాత్రి నువ్వు ఆ గదిలోకి వెళ్ళబోతుంటే ఆపింది అందుకే బావా. అంటే ఆ గదిలోనా? ఆ గదిలో నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎన్ని అనుకున్నాను. నువ్వు సంతోషంగా ఉన్నావనుకున్నాను. మంచి జ్ఞాపకాల కంటే మరపురాని బాధకే నోరెక్కువ వచ్చింది. అది చాలా పెద్ద గొంతుతో అరుస్తుంటే ఆ గొంతుని నొక్కి పెట్టడం చాలా కష్టమైంది. అయినా సరే దాన్ని నొక్కి పెట్టాలని అనుకున్నా. ఎలాగో తెలుసా? ఒక అందమైన ఊహతో. అవును చిన్ని, నువ్వు ఏదో ఒక రోజు సంతోషంగా నా ముందుకొస్తావనే ఊహ. చాలా ఆశపడ్డాను చిన్ని, చాలా ఆశపడ్డాను. నీతో కలిసి బతకాలని చాలా కలలు కంటూ వస్తున్నాను. నీ ఊహలే ఊపిరిగా చేసుకొని బతుకుతున్నాను చిన్ని. కానీ ఇప్పుడు నువ్వు నీ ఊపిరితో పోరాటం చేస్తూ ఇలా నా కళ్ళ ముందుకు వస్తావని అనుకోలేదు.
శరత్ చిన్ని సిని చిన్ని సిని చిన్ని సిని సిని ఒక నిమిషం సారు నన్ను చూడండి. సిని రూపా, ఆకర్ష్, మీరు ఒకసారి బయటికి వెళ్ళండి ప్లీజ్. ఒకసారి బయటికి వెళ్ళండి ఆకర్ష్. బావరాయ్యా కంగారు పడకండి అమ్మా, కంగారు పడకండి. కంటి నీరు వేడి తగిలితేనే చదవలో లేని నా కూతురులో చదవడం వచ్చిందంటే నాకు అర్థం అవుతుంది ఆకర్ష్. చిన్ని మనసులో నీకెంత ప్రేమ ఉందో. కానీ ఇప్పుడు నీ ప్రేమని చిన్ని బ్రతుకు కోసం త్యాగం చేయడం తప్పేలా లేదు. నేను ఇలా కోరుకోవడంలో తప్పో పాపో నాకు తెలీదు. కానీ కూతురు బతుకు కోరే తండ్రిలా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా కూతురు మనసులో నుంచి నువ్వు నీ ప్రేమ వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. ఇది తండ్రి మనసు ఆకర్ష. అర్థం చేసుకో. కంగారు పడకండి. సిని అమ్మే ఏమైనది సారు? కంగారు పడకండి రమణమ్మ గారు, ఇంజెక్షన్ ఇచ్చాను కదా. సిని ఆ చిన్నారికి వచ్చిన ఆపద తప్పిపోయినది. బుడతని మోమున వెలుగురేఖలు విరిసినవి. అయినా నీ మోము ఏల వెలుగుచున్నది. చిన్నారికి ఆపద తప్పిన మరల రాదనుకొనుచుంటివా? ఆ చిన్నారికి మరలా ఆపద. ఒక్క ఆపద తప్పిన ఇక గండము శాశ్వతముగా గడిచిపోయినదనుకొనుచుంటివా? లేక నీ నోట వాక్కు వచ్చిన అది నిజమగునని మాట్లాడుచుంటివా? ఆ, లేదు ప్రభు. అంటే ఇప్పటికీ గండము గడిచినది కదా, మరలా ఇంకొకటి వచ్చుటకు కొంత సమయం ఉన్నది కదా అని నీ వనరాదు చిత్రగుప్త. వేరొకరు వినరాదు. వినిన యమలోకమే అపహాస్యము పాలదు. క్షమించండి ప్రభు. మ్మ్. మీ మాటలను బట్టి ఇంకొక గండము వెంటనే కలుగునా? అది నేను చెప్పరాదు, నీవు తెలుసుకొనరాదు. అయినను ఈ విషయము నీవు తెలుసుకొనవలననుకొనుచుంటివా? లేక బుడతటికి తెలియపరచవలననుకొనుచుంటివా? అది అది ప్రభు, అది నేను బుడతడికి చెప్పిన విషయం మీకు తెలిసినదా ప్రభు? చిత్రగుప్త, నీకు ఆ క్షణమే చెప్పి తిని కొన్ని చిత్రములు చిత్రముతోనే తెలియనని. ఆ బుడతడి బాధ చూడలేక, నేనేదో ఉండబట్టలేక నారదుల వారి వలె నీవు విషయము చేరవేసినను ఆ బుడతడికి వనగూరు మేలు ఏమియూ ఉండదు చిత్రగుప్త. చిత్రగుప్త, దైవ నిర్ణయమే చివరిది. కూతురు కోరుకుంది ఇవ్వడం కోసం ఏ తండ్రి అయినా కష్టపడతాడు. అది ఇవ్వడంలోనే ఆనందాన్ని పొందుతాడు. నా కూతురు కోరుకున్నది నిన్ను. నువ్వు నా కూతురు జీవితంలో ఉంటే నా కూతురికి జీవితమే ఉండదు. అందుకే తను కోరుకున్నవాడు తన దగ్గర అవ్వడం ఉండడం కోసం మీ ఇద్దరి మధ్యలో
అడ్డు కూడా అవడం కోసం నేను మీ ఇంటికి వస్తున్నాను. నన్ను క్షమించు బాబు. బేబీ, ఇప్పుడు అనిరుద్ధ్ వస్తున్నాడు. అతను వదిన గారి పక్కనున్నంతసేపు నేను ఇక్కడే ఉంటాను. అతనికి ఏదన్నా కావాలన్నా, బయట నుంచి ఏమన్నా తీసుకురావాలన్నా నువ్వే వెళ్ళి తీసుకురా, సరేనా? నేను మాత్రం ఇక్కడి నుంచి కదలను. మనం ఎవరం లేకపోతే ఆ డాక్టర్ వదిన గారికి చిన్ని గురించి చెప్పేయచ్చు. మామ్, చెప్తాడంటావా? ఏమో, చెప్పొచ్చు. చెప్పేవాడైతే ఇన్ని రోజులు ఎందుకు ఆగుతాడు? ఎప్పుడో చెప్పేసి ఉండేవాడు కదా. నో బేబీ, చెప్పకపోవడానికి ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. బేబీ, అనిరుద్ధ్ కారులో పెట్టిన మొబైల్ ట్రాకర్ సిగ్నల్ ఏమైంది? ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టుంది మమ్మీ. హాస్పిటల్ నుండి ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. రండి అనిరుద్ధ్, వదిన గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఆహా. బేబీ, అత్తయ్యని పిలుచుకురా. కూర్చోండి అనిరుద్ధ్. యా. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? రంగమ్మా, వద్దండి. నమస్తే మేడం. నమస్కారం. రండి వదిన. కూర్చోండి. ఎలా ఉన్నారు మేడం? నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? నేను బాగున్నానండి. వజ్రావతి గారు, మేడం గారికి వారంకోసారి బీపీ అండ్ షుగర్ టెస్ట్ చేయిస్తున్నారా? యా. బేబీ, ఆ రిపోర్ట్స్ తీసుకురా. ఓకే మమ్మీ. మేడం, పల్స్ చూస్తాను, ఒకసారి చేయిస్తారా? మేడం, ఇప్పుడు మీకు ఎలా ఉంది? నిద్ర బాగా పడుతుందా? చాలా చక్కగా పడుతోంది. ఆకలి ఎలా ఉంది మేడం? నా మనవడు, నా తమ్ముడు, ఇదిగో విజుష, వజ్రావతి, వీళ్ళందరూ ఉండగా నాకే సమస్య రాదు డాక్టర్ గారు. అంటే మేడం, మీ బీపీ షుగర్ రీడింగ్స్ చూస్తుంటే అలా అనిపించట్లేదు. షుగర్ లెవెల్స్ ఏమో బాగా ఇంక్రీజ్ అయ్యాయి, బీపీ కూడా బాగా డౌన్ అయింది. మేడం, మీ పల్స్ చూస్తే చాలా లోగా ఉంది. నాకేంటండి, నేను బానే ఉన్నానుగా. వదిన గారికి మేమందరం ఉన్నాం, కానీ ఒకే ఒక్క మనిషి కోసం ఆవిడ లోపల మదన పడుతున్నారు. ఎవరి గురించి? చిన్ని గురించి. చిన్ని గురించే పాపం వదిన గారు మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు. ఏం చేస్తాం, మేమెంత వెతుకుతున్నా తనేమో దొరకడం లేదు. ఎవరైనా చిన్ని గురించి తెలుసుకొని చెప్తే బాగుండు, కానీ ఎవ్వరూ చెప్పడం లేదు. డాక్టర్ గారు, మీకు తెలుసు అన్ని వ్యాధులకి మించింది మనోవ్యాధి అని. దానికి మందు లేదు. తన వంశాంకురం తన్ని చేరుకున్న వదిన గారు ఇంకా మనోవేదన పడాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు.
ఇంకా ఎంతకాలమో పాపం వదిన గారికి ఈ బాధ. అనిరుద్, మీరు డాక్టర్ అయినప్పటి నుంచి అత్తయ్య గారి హాస్పిటల్లోనే పనిచేస్తున్నారు కదా, అవునండి. మీరైనా కృతజ్ఞత చూపించండి. విజుష, ఈ విషయంలో పాపం డాక్టర్ గారు మాత్రం ఏం చేస్తారు చెప్పు? ఆయనకి చిన్ని ఎక్కడుందో తెలిస్తే వెంటనే చెప్పకుండా ఉంటారా? ఏం డాక్టర్ గారు చెప్తారా? అదే చిన్ని ఎక్కడుందో మీకు ఒకవేళ తెలిస్తే మాకు వెంటనే చెప్తారా అని. ష్యూర్ అండి, తప్పకుండా చెప్తాను. శారదాంబ గారు, మీరు ఒక్కసారి హాస్పిటల్కి వస్తే ఫుల్ బాడీ స్కానింగ్ కూడా చేయిస్తాను. అలాగే వస్తాను, కానీ ఓ 2-3 డేస్ తర్వాత వస్తాను. ఆఫీస్లో చాలా హెవీ వర్క్ ఉంది. సరే మేడం, మీ కంప్లీట్ బ్లడ్ రిపోర్ట్ కోసం నేను నర్స్ని పంపిస్తాను. అలాగే. ఓకే మేడం, నేను బయలుదేరుతాను. నమస్తే. మంచిది. వదిన గారు, మీరు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. డాక్టర్ గారు మీకు బీపీ లోగా ఉందని చెప్తున్నారు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. తీసుకెళ్ళాము. రెండత్తయ్య. ఎంత అడిగినా చెప్పడం లేదు వీడు. నేను చెప్పాను కదమ్మా, అయినా ఎందుకు కంగారు? డాడ్ వెళ్ళాడుగా. పెద్దమ్మ, ఇదిగో రజనీ ఫోన్ రింగ్ అవుతుంది. హలో రూపా? రజనీ. అత్త? ఓ అమ్మీ, నేనే. అత్త ఎట్టుండావత్తా? నేను బాగానే ఉంటానమ్మీ. నువ్వెట్టుండావు? నేనేం బాగలేనత్తా. సిన్ని ఆడ ఎట్టుండాదోనని కంగారు పడతా నేనిడుండలేకపోతుండానత్తా. అయితే నువ్వు గుడ్గా ఇడికొచ్చేసే అమ్మీ. నేను అదే యోచనలో ఉండాను. ఇగో ఆ దానికే గుడ్డలు కూడా సర్దుతున్నా. మంచిదేగా అమ్మీ, వచ్చేయ్. అత్త, సిన్ని కళ్ళు తెరిచినాదా? కండ్లు తెరవడం కాదమ్మీ, కనీసం రెప్ప గుడ్గా కదపటంలా. ఈళ్ళేమో ఏం కాదు తేరుకునేస్తది అని చెప్తా ఉండారు. నాకేమో ధైర్యం చాలటల్లా. పెద్దమ్మ, ఏంటా మాటలు? ఫోన్ ఇటివ్వు, మాట్లాడతాను. హలో రజనీ, అక్కకేం కాలేదు. త్వరలోనే అక్క పూర్తిగా కోలుకుంటుందని అనిరుద్ చెప్తున్నాడుగా. కోలుకుంటుందా రూపా? ఖచ్చితంగా త్వరలోనే అక్కకి పూర్తిగా నయమైపోతుంది. రూపా, నిజంతో ఆ పచ్చని మాలు సాక్షిగా చెప్తా ఉండా, మీరు దేవతలు రూపా, మీరు దేవతలు. ఏ రజనీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటా మాటలు? పిచ్చి కాదు రూపా, మీరే గాని లేకపోతే మా సిన్ని బతుకు అత్త బతుకు యామైపోయేది. అలా అంటే మీరే లేకపోతే అక్కడ మా బావ ఏమైపోయేవాడు? మనిషికి మనిషి తోడుగా నిలబడకపోతే ఇంకా మానవత్వం అనే మాట ఎక్కడ బ్రతికి ఉంటుంది? కానీ మీలాంటి డబ్బున్నోళ్ళు మాలాంటోళ్ళకి సహాయం చేయడం అనేది ఇంకా ఆపుతావా? డబ్బుతో కొలిచి కొనుక్కోడానికి మనమేమైనా వస్తువులా? ప్రేమతో కావాల్సిన బంధాలు. వీటిని డబ్బుతో సమానంగా చూడొద్దు. సరే, నువ్వు ఇంకేం మాట్లాడకుండా వచ్చే.
సరేనా? సరే రూపా. సరే, ఉంటాను. బావా, ఏం రూపా? ఈ పక్క ఇక్కడెందుకేసా? నా కోసమే. నీకోసమా? రాత్రి నువ్వు ఇక్కడే పడుకుంటున్నావా? అవును. ఎందుకు? ఎందుకేంటి రూపా? ఆది మానవుల కాలంలో కూడా ఆడదానికి రక్షణగా మగవాడు గుహద్వారం దగ్గర అడ్డంగా పడుకునేవాడంట. మరి నేను ఇక్కడ పడుకోవాలి కదా? అదేంటి బావా? నువ్వెక్కడ పడుకుంటున్నావు? నేను నా రూమ్లో పడుకుంటాను. ఏమండి, మీరెక్కడ పడుకుంటారు? నేను సిన్ని పక్కన కింద పడుకుంటాను సారు. చిన్ని పక్కన రమణమ్మ గారు ఒక్కరే పడుకుంటారు. ఆవిడ పడుకున్నాక ఏ అర్ధరాత్రిలో చిన్నికి స్పృహ వస్తుంది. అప్పుడు రమణమ్మ గారు మంచి నిద్రలో ఉంటారు కదా. మరి ఆ టైంలో చిన్నిని ఎవరు చూసుకుంటారు? తన గురించి రమణమ్మ గారికి ఎవరు చెప్తారు? నీ ఆనందాన్ని చెడగొట్టి నీ జీవితాన్ని మింగేయడానికి ఆ వజ్రవతి ప్రయత్నిస్తుందమ్మా. ఇప్పుడు సిఐ గారు వచ్చారేంటి? నాకు చిన్ని విషయంలో హెల్ప్ చేయడానికి. మేడం, అతను ఎక్కువగా ఒక అమ్మాయికే కాల్ చేశాడు. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి? రూపా మేడం.